One of the 7 wonders of the world, the beautiful Taj Mahal దగ్గర ఉన్నాం. Hi, hello everyone. వాళ్ళ day 3 of Agra trip. ఇప్పుడు one of the 7 wonders of the world, Taj Mahalకి వెళ్తున్నాం. మార్నింగ్ 5:30 కల్లా స్టార్ట్ అవ్వాలనుకున్నాం సన్ రైజ్ చూడటానికి, కానీ ఇప్పుడు 6:45 అయిపోయింది. ఆటోలో వచ్చాం, వెహికల్ అక్కడ ఆపేశారు. సో ఇక్కడ నుంచి సెక్యూరిటీ చెక్ వాటి కోసం నడుచుకుంటూ వెళ్తున్నాం. సన్ రైజ్కి వద్దాం అనుకున్నాం, కానీ చాలా 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 చలిగా ఉంది. ఇది మార్చ్ 1st వీక్, చలి ఉండదు అనుకున్నాం, కానీ విపరీతంగా చలిగా ఉంది. సో మార్చిలో వచ్చిన వాళ్ళు కూడా స్వెటర్స్, మఫ్లర్స్ అన్ని వింటర్ వేర్ తెచ్చుకోండి. తాజ్ మహల్కి మొత్తం 3 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఈస్ట్ గేట్ ఒకటి, వెస్ట్ గేట్ అండ్ సౌత్ గేట్. అందులో ఇప్పుడు సౌత్ గేట్ క్లోజ్ చేసేసారు. సో వెళ్ళే వాళ్ళు ఈస్ట్ గేట్లోంచి వెళ్ళండి. వెహికల్ దిగిన ప్లేస్ నుంచి ఎంట్రన్స్ గేట్ దగ్గరికి చాలా లాంగ్ వాక్ ఉంటుంది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు కనిపించలేదు, కానీ 9:30 టైంలో మేము వెస్ట్ గేట్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు బ్యాటరీ వెహికల్స్ కనిపించాయి మెయిన్ రోడ్ దగ్గర డ్రాప్ చేయడానికి. సో ఈస్ట్ గేట్ ఎంట్రన్స్. థ్యాంక్ యూ. తాజ్ మహల్లోకి ఎంటర్ అవ్వాలంటే సెక్యూరిటీ చెక్ క్లియర్ చేసుకోవాలి. ఒక లాంగ్ లిస్ట్ ఆఫ్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. వీడియో ఎండ్లో నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశా. ఇక్కడ చూస్తే ఇండియన్స్కి, ఫారినర్స్కి, మెన్, విమెన్ అందరికీ సపరేట్ క్యూస్ ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు పొద్దున్న 7ంటికి క్రౌడ్ లేదనో ఏమో అందరినీ ఒకే లైన్లో పంపించేశారు. ఓవర్ ద ఇయర్స్ తాజ్ మహల్ ఎలా ఉంది, దాని రెస్టరేషన్ వర్క్, అవన్నీ డిపిక్ట్ చేస్తూ రకరకాల ఫొటోస్. ఇదే ఈస్ట్ గేట్ ఎంట్రన్స్. సెక్యూరిటీ చెక్ అన్ని కంప్లీట్ చేసుకుని ఈస్ట్ గేట్ ఎంట్రన్స్లోంచి తాజ్మహల్ కాంప్లెక్స్లోకి వచ్చాం. తాజ్మహల్ ఎంటైర్ కాంప్లెక్స్ మొత్తం 42 ఏకర్స్లో స్ప్రెడ్ అయ్యింది. మొదట ఈ కాంప్లెక్స్లో రాజా జైసింగ్ మ్యాన్షన్ ఉండేదిట. ఆ ల్యాండ్ షాజహాన్ ఎక్వైర్ చేసి తనకి నచ్చినట్లు ఎంటైర్ కాంప్లెక్స్ డెవలప్ చేశాడు. మొత్తం 3 గేట్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇది ఈస్ట్ గేట్, ఇది సౌత్ గేట్ అండ్ అది వెస్ట్ గేట్. జనరల్గా 4 వైపులా గేట్స్ ఉండాలి, కానీ నార్త్ సైడ్న యమునా రివర్ వచ్చింది. ఫైనల్గా ద గ్రాండ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఆఫ్ తాజ్ మహల్ దగ్గరికి వచ్చేసాం. ఇది కూడా అన్ని మాన్యుమెంట్స్ లాగే రెడ్ శాండ్ స్టోన్ కన్స్ట్రక్షన్, దాని మీద మార్బుల్లో ఖురానిక్ వర్సెస్ ఉన్నాయి. మెయిన్ గేట్. ఫైనలీ ఇండో-ఇస్లామిక్ మాన్యుమెంట్స్ అన్నిట్లోకి ద గ్రేటెస్ట్ ఆర్కిటెక్చరల్ అచీవ్మెంట్ అయిన తాజ్ మహల్ దగ్గరికి వచ్చేసాం. వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద ఐకానిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఇండియా అండ్ వన్ ఆఫ్ ద క్రౌనింగ్ గ్లోరీస్ ఆఫ్ ఇండియా అయిన వెరీ వెరీ బ్యూటిఫుల్ తాజ్ మహల్ దగ్గర ఉంది. సన్ రైజ్ అండ్ సన్సెట్ తాజ్ మహల్లో అస్సలు మిస్ అవ్వకూడదు. గోల్డెన్ సన్ రేస్, మెజెస్టిక్ ఐవరీ తాజ్ మహల్ మీద పడుతుంటే ఆ బ్యూటీ మాటల్లో డిస్క్రైబ్ చేయలేం. తాజ్ మహల్ గ్రౌండ్స్లో తిరగాలంటే అవసరం లేదు, కానీ మార్బుల్ స్ట్రక్చర్ ఎక్కాలంటే మాత్రం కంపల్సరీ షూ కవర్స్ వేసుకోవాలి. తాజ్ మహల్ కన్స్ట్రక్షన్ 1648లో కంప్లీట్ అయిపోయినా గార్డెన్స్ అండ్ రిమైనింగ్ స్ట్రక్చర్స్ కట్టడానికి ఇంకొక 5 years పట్టిందిట. మౌసోలియంలోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇక్కడే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కౌంటర్లో టికెట్స్ కూడా అమ్ముతున్నారు. ముంతాజ్ బేగం కోసం కట్టిన మ్యాగ్నిఫిసెంట్ మార్బుల్ స్ట్రక్చర్ 240 feet ఎత్తుంది. ఓవర్ 40 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెమ్స్ వాడారట తాజ్మహల్ కన్స్ట్రక్షన్లో. ఈ జెమ్స్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి సోర్స్ చేశారు. అది ఇనా మౌసోలియం. సో ఇప్పుడు మౌసోలియంలోకి వెళ్తున్నాం. మనకి బయట కనిపించే స్ట్రక్చర్ కంటే ఇనా మౌసోలియం ఒక 1000 times అందంగా ఉంటుంది. కంప్లీట్ లాటిస్ వర్క్ స్టడెడ్ విత్ జెమ్స్. షాజహాన్ తన కోసం బ్లాక్ తాజ్ మహల్ కట్టుకోవాలనుకున్నాడు, కానీ ఔరంగజేబ్ జైల్లో పడేసి షాజహాన్ చచ్చిపోయిన తర్వాత ముంతాజ్ పక్కనే ఇరికించాడు టూమ్ని.
కాబట్టి ఇదొక్కటే ఎసిమెట్రికల్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది. మౌసోలియం బయటకు వచ్చేసిన తర్వాత బ్యాక్ సైడ్న యమునా నది అక్కడ ప్లేస్ కనిపిస్తోంది కదా, ఒక కన్స్ట్రక్షన్ సైట్ లాగా. అది అక్కడ షాజహాన్ తన కోసం బ్లాక్ తాజ్ మహల్ కట్టుకుందాం అనుకున్నాడు. వైఫ్కి మధ్యలో యమునా నది, అక్కడేమో బ్లాక్ తాజ్ మహల్ కట్టుకుని తన ఇది అక్కడ పెట్టుకుందాం అనుకున్నాడు. కానీ అది పాసిబుల్ అవ్వలేదు. తాజ్ మహల్కి వచ్చేటప్పుడు ఒక ఫ్యూ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. టికెట్స్ ఒక బిజీ డే రోజు వచ్చేటప్పుడు అయితే మనకు టికెట్స్ డెఫినెట్లీ ఆన్లైన్ బుక్ చేసుకోండి ముందే. అడల్ట్కేమో చుట్టూ గార్డెన్స్లో బయట నుంచి తాజ్ మహల్ చూడాలంటే 40 రూపీస్, అండ్ మౌసోలియంలోకి రావాలి అంటే మాత్రం ఎక్స్ట్రా 200 రూపీస్. సో 240 రూపీస్ పర్ హెడ్ పే చేయాల్సి ఉంటుంది. పిల్లలకి అండర్ 15 వాళ్ళకి టికెట్ లేదు. అండ్ ఫోటో ఐడి ఒకటి కంపల్సరీ తీసుకురావాలి. మౌసోలియంకి వచ్చే వాళ్ళకి అంటే ఎంటైర్ మార్బుల్ స్ట్రక్చర్ ఎక్కుతాం కదా, ఇది ఎక్కాలి అనుకున్న వాళ్ళు చెప్పులతో ఎక్కడానికి అలౌ చేయరు. అందుకని బయట ఎంట్రన్స్ దగ్గరే మనకి బయట షూ కవర్స్ అమ్ముతూ ఉంటారు. ఈచ్ పేర్ 20 రూపీస్కి అమ్ముతున్నారు. అవి ఫ్రీ సైజ్ అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఫిట్ అవుతున్నాయి. ఇంకా కంపల్సరీ షూ కవర్స్ వేసుకోండి. మీరు వేసుకున్న చెప్పులు షూ దాని మీద షూ కవర్ వేసేసుకుంటే కనుక మీకు మౌసోలియంలోకి ఎంట్రీ ఉంటుంది. అండ్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ చూసుకుంటే కనుక బుక్స్ కూడా అలౌ చేయట్లేదు. బుక్స్ కానీ ఎటువంటి స్టేషనరీ తీసుకురాకండి. అంటే డ్రాయింగ్ మెటీరియల్, పెయింటింగ్ మెటీరియల్ అవేమి అలౌ చేయరు. ఎటువంటి ఫుడ్ అలౌ చేయట్లేదు. కొంతమంది వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకున్నారు, సో వాటర్ బాటిల్స్ అలౌ చేయొచ్చు, బట్ అదర్వైజ్ ఫుడ్ అలౌ చేయట్లేదు. నెక్స్ట్ ఛార్జర్స్ అలౌ చేయరు, మైక్రోఫోన్స్ అలౌ చేయరు. ఇది లిస్ట్ ఆఫ్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్. ఆగ్రాలో ఉన్న మాన్యుమెంట్స్ అన్నిటికీ సేమ్ లిస్ట్ వర్తిస్తుంది. ముస్లిం కన్స్ట్రక్షన్ కాబట్టి ఫ్రైడే క్లోజ్డ్గా ఉంటుంది. టైమింగ్స్ 2 రకాల టైమింగ్స్ ఉన్నాయి తాజ్ మహల్ బుక్ చేసుకోవడానికి. ఒకటేమో ప్రీ నూన్, ఒకటేమో పోస్ట్ నూన్. నేను ప్రీ నూన్ బుక్ చేశాను. అంటే టికెట్ 12 o'clock దాకా వ్యాలిడ్గా ఉంటుంది. పోస్ట్ నూన్ ఏమో 12 తర్వాత నుంచి వ్యాలిడ్గా ఉంటుంది. మన టైమింగ్స్ చూసుకుంటే 1 hour బిఫోర్ సన్ రైజ్ అండ్ 1 hour ఆఫ్టర్ సన్సెట్ దాకా టైమింగ్స్ ఇచ్చారు. మీరు అరౌండ్ 6 o'clock అలా వేసుకోండి. 1 hour బిఫోర్ సన్ రైజ్ అంటే 6 o'clock వేసుకోండి. క్లోజింగ్ టైం ఏమో 1 hour ఆఫ్టర్ సన్సెట్ అంటున్నారు. అంటే మేబీ బై ఈవినింగ్ 6-6:30 ఆర్ అలా టైం దాకా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. తాజ్ మహల్ గురించి ఒక ఫ్యూ పాయింట్స్ చెప్పడం మర్చిపోయాను, అవి కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తా. ఎవ్రీ మంత్ తాజ్ మహల్కి నైట్ వ్యూయింగ్ అని టికెట్స్ అలాట్ చేస్తారు. అరౌండ్ ఐ థింక్ 200 టికెట్స్ అనుకుంటా. చాలా లిమిటెడ్గా ఉంటాయట టికెట్స్. ఇది నెలకి 5 రోజులు మాత్రమే ఉంటుంది. పౌర్ణమి రోజు, పౌర్ణమికి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత, అంటే టోటల్ 5 days మాత్రమే టికెట్స్ ఉంటాయి. ఏ రోజుకైతే మనం వెళ్ళాలనుకున్నామో దానికి 1 రోజు ముందు బుక్ చేసుకోవాలట. ఐదర్ కౌంటర్లో బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. తాజ్ మహల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే నైట్ వ్యూయింగ్ గురించి ఇన్ఫర్మేషన్, టైమింగ్స్, ఓపెనింగ్ డేట్స్, టికెట్ ప్రైస్ లాంటి ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్గా ఉంటుంది. తాజ్ మహల్ వెస్ట్ గేట్ పక్కనే కొత్తగా మెట్రో కూడా స్టార్ట్ అవుతోంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తోంది. ఇంకొక షార్ట్ పీరియడ్లోనే మెట్రో కూడా స్టార్ట్ చేసేస్తారట. సో వెళ్ళే వాళ్ళకి కన్వీనియంట్గా కూడా ఉంటుంది. ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళ వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.